ఇండస్ట్రీలో హీరోయిన్స్ అంటే ఆబ్వియస్లీ తెలిసిందే, చాలా గాసిప్స్ రూమర్స్ వాళ్ళ వైపునే తిరుగుతూ ఉంటూ ఉంటాయి. హీరోల మీద కూడా గాసిప్స్. Of course, yeah, industry people అంటే అందరి మీద గాసిప్స్ ఉంటుంది, నాట్ జస్ట్ యాక్టర్స్. యా, అలాగా మీ వరకు వచ్చిన ఒక గాసిప్ కానీ రూమర్ కానీ ఇది అస్సలు నిజం కాదు అని గట్టిగా చెప్పాలి అనుకుంటే ఏం రూమర్ అది? మీ పైన మీకు వచ్చిన రూమర్ కానీ గాసిప్ కానీ? కొన్ని ఏవో వచ్చాయి, బట్ ఒకటేదో నేను ఒక పెద్ద బాలీవుడ్ మూవీ చేస్తున్నాను ఒకసారి వచ్చింది, అది నాకు కూడా తెలీదు. కానీ పెద్ద పెద్ద ఆర్టికల్స్ అన్నీ వచ్చాయి దాని మీద. అప్పుడు నాకు ఫోన్ చేసి అడిగారు, కంగ్రాచులేషన్స్, అది చెప్పనే లేదంటే నాకు కూడా తెలియదు అని చెప్పేసి దట్ వాజ్ ఇట్. అదొక గాసిప్. ఓకే. అండ్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న, ఇప్పుడు రన్ అవుతున్న గాసిప్ కానీ రూమర్ కానీ మీ వరకు వచ్చిందా ఏమన్నా? నేను గాసిప్స్ పెద్దగా పట్టించుకోవడం మంచిది, పట్టించుకోకపోవడం మంచిది. ఏదో విధంగా న్యూస్లో ఉండాలి కదా, గుడ్ కదా, గుడ్ ఆర్ బ్యాడ్ యువర్ దేర్ ఇన్ ద న్యూస్, ఇట్స్ గుడ్ థింగ్. అంతేనా? అంతకు మించి ఇంకేం లేదా? అంతకు మించి ఇంకేం లేదు. అంటే నేనేం పిఆర్ అయితే నేనేం చేసుకోవట్లేదు, నాకు అంత అంటే ఇట్లా ఇలా ఇలా చేయండి పిఆర్ అనేది నాకు అంత టాలెంట్ లేదు. సో ఏది సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఓకే ఫైన్. అంటే ఇక్కడ ఐ డోంట్ రియాక్ట్ టు అ లాట్ ఆఫ్ థింగ్స్. దట్స్ అ గుడ్ థింగ్ ఆల్సో. అండ్ ఇక్కడ రియల్ కపుల్గా ఉన్న వాళ్ళని రియల్ కపుల్ చేసి మాట్లాడుతూ ఉన్నారు కదా, అది మీ వరకు వచ్చిందా? నేను అందుకే ఒక రీల్ కూడా చేశాను. నేను అవునా? ఒక రీల్ కూడా వెన్ ఆర్ యూ గెటింగ్ మ్యారీడ్ అని అడుగుతారు అని ఒక క్యాప్షన్ పెట్టి ఒక ఫన్నీ వీడియో ఉంటుంది. ఒక ముసలాయన అంటాడు, వాట్ థింగ్స్ హ్యాపెనో అనేది ఒకటి ఉంటుంది కదా, హ్యాపెనో. సో అది ఆ రీల్ అందుకే పెట్టారు. సో అంటే యూ కెన్ నెవర్ ప్లాన్ ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. సో ఏ టైంలో ఏం జరగాలో అదే జరుగుతుంది నన్ను అడిగితే. దట్స్ అ గుడ్ బిలీఫ్. కానీ ఆడియన్సెస్ అంతా అనుకుంటూ ఉంటారు కదా, సంథింగ్ ఈస్ కుకింగ్ ఇన్ బిట్వీన్ దెమ్ అని చెప్పేసి. చికెన్ కర్రీ కాదనుకుంటా, సాంబార్ అనుకుంటా, పులిహోర అన్నారు గుర్తుందా? కర్రీస్ అంటే నన్ను అసలు ఎవ్వరు నన్ను బీట్ చేయలేరు, నేను ఫుడ్ అంటే నేనే తోప్ అని అన్నారు కదా, వెంటనే పులిహోర అన్నారు. సజీవేమో సాంబార్ అన్నాడు కర్రీలో. కర్రీ పులిహోర అంటే సాంబార్ అంటే ఓడిపోయారు ఇద్దరు. చూసాను. సో నథింగ్. If you want to give a clarity about it, it's nothing. That's the clarity. I don't want to give any clarity. Okay. ఎప్పుడన్నా ఏదైనా నిజంగానే if something happens, I'll tell everyone.